జీవీఎంసీ నిర్వహిస్తున్న బాల్యం కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలతో పోటీ పడలేకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. నగరంలో 2008లో 61 బాల్యం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి టీచర్లు, ఆయాలు ఏళ్ల తరబడి ఆకలి కేకలు వేస్తున్నా, ఆహారం లేక ఏడుస్తున్నా ఇటు అధికారులు, గత పాలకవర్గం సభ్యులు పట్టించుకున్న పాపాన పోలేదు. బాల్యం కేంద్రాలు 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు పాటలు, ఆటలతో కూడిన విద్య నేర్పుతున్నారు. కాగా 2021లో 24 కేంద్రాలను ICDS లో విలీనం చేశారు. ప్రస్తుతం 30 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 20 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, 10 కేంద్రాలు కమ్యూనిటీ హాల్స్ లోనూ నిర్వహిస్తున్నారు. గత ఏడాది వరకు టీచర్ కి 7,000 వేతనం మాత్రమే ఇచ్చేవారు. హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది జనవరి నుంచి 18,500 వంతున జీతాలు ఇస్తున్నారు. ఆయాలకి మాత్రం 4,500 వంతున వేతనాలు ఇస్తున్నారు. వేతనాలు పెంచాలని 5 ఏళ్ల క్రితమే సిబ్బంది కోర్టులో కేసు వేశారు. ఈ తీర్పు కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిత్యం పెరుగుతున్న ధరలతో పోలిస్తే వీరు ఈ జీతాలతో ఎలా బతకాలో అధికారులే చెప్పాలి. మరి ఎందరో కమిషనర్లు, మేయర్లు మారుతున్నా వీరి తలరాత మాత్రం మారడం లేదు. వీరు మినిమం టైం స్కేల్ వేతనాలు ఇవ్వాలని ఎంతమందికి విన్నవించుకున్నా ఫలితం లేదు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలకు 7,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. బాల్యం కేంద్రాల్లో 634 మంది పిల్లలు ఉన్నారు. బడి, అంగన్వాడీ లేని చోట్ల ఈ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పాలు, గుడ్లు, స్నాక్స్ ఇస్తున్నారు. బాల్యం కేంద్రాల్లో పిల్లలకు ఆహారం ఇవ్వకపోవడం దారుణమని చెప్పాలి. ఏటా 4,000 కోట్ల బడ్జెట్ ఉన్నా సరే పిల్లలకు ఆహారం పెట్టడానికి మాత్రం జీవీఎంసీ అధికారులకు చేతులు రాకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. అధిక శాతం కేంద్రాలు మురికివాడల్లో ఉన్నాయి. పాఠశాలలో ఉన్న 20 కేంద్రాల పిల్లలకి మిడ్ డే మీల్స్ అందుబాటులో ఉన్నాయి. మిగిలిన కేంద్రాల పిల్లలు ఇంటి నుంచి భోజనాలు తెచ్చుకుంటున్నారు. మొత్తం మీద వేతనాలు చాలక సిబ్బంది, భోజనాలు లేక పిల్లలు ఆకలి కేకలు పెడుతున్నారు. కమిషనర్, ఇతర అధికారులకు వీరి ఆకలి కేకలు ఎప్పుడు వినిపిస్తాయో, సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో అని సిబ్బంది ఎదురు చూస్తున్నారు. బాల్యం PO శంకర్రావు పెందుర్తి జోనల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించడం గమనార్హం. బాల్యం కేంద్రాలలో చిన్నారుల ఉచిత విద్యకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న 374 మంది విద్యార్థులను 1వ తరగతిలో చేర్పించారు. బాల్యం విద్యా కేంద్రాల్లో అడ్మిషన్ల నమోదు శాతం పెంచుతూ బాల్యం అధ్యాపకులు సృజనాత్మకమైన విద్య అందించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. ఉచిత విద్యకు అడ్మిషన్లు ప్రారంభానికి సర్వే నిర్వహించేందుకు గాను అవగాహన కల్పించే కరపత్రం, సోషల్ మీడియా పోస్టర్లను ఇటీవల ఆయన విడుదల చేశారు. ఈ కేంద్రాల పిల్లలు ఆన్లైన్ విధానంలో జాతీయ అవార్డులు సాధించడం విశేషమని చెప్పాలి. అలాగే అవార్డులు పొందిన ఉపాధ్యాయుల చేత బాల్యం టీచర్స్ కి శిక్షణ ఇచ్చారు. పిల్లలకు యూనిఫారాలు సైతం దాతల సాయంతోనే అందజేస్తున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి పిల్లలకు అవసరమైన పౌష్టిక ఆహారం అందజేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. నా పేరు రుఖ్యాబాను. నేను బాల్యం సూపర్వైజర్ చేస్తున్నాము. పాలు, గుడ్డు అంటే ఇంకా ఏమి ఇవ్వట్లేదు. గుడ్డు ఎందుకంటే చిన్న పిల్లలు కదా, అరగదు కాబట్టి, పిల్లలు వండిపోతుంది కాబట్టి ఎలిమెంటరీ స్కూల్లో భోజనం పెడుతున్నారు. ఆ భోజనం మా పిల్లలకు కూడా కొంతమంది తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం వచ్చి కొంతమంది మాత్రం ఇక్కడే తింటున్నారు. మధ్యాహ్నం 3:30 వరకు పిల్లల్ని ఇక్కడే ఉంచేస్తున్నారు. వాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు ఆయా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకెళ్లి వదులుతున్నాం సార్ పిల్లల్ని. ఇంగ్లీష్ మీడియం ధీటుగా కూడా మా బాల్యం ఉంది.